టీమిండియా దిగ్గజ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ అతడి తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్ తన కెరీర్లో తొలుత కర్ణాటక జట్టు తరపున ఆడారు. తాజాగా సమిత్ ద్రవిడ్ సైతం అతడి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్లోకి అతడు అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్లో సమిత్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో సమిత్ ఆడుతున్న మైసూర్ తొలుత బ్యాటింగ్ చేయగా అతడు 4వ నెంబర్లో బ్యాటింగ్లోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన సమిత్ 9 బంతుల్లో ఒక బౌండరీ సహా 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్పిన్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్లో ఆశించిన మేర ప్రదర్శన చేయనప్పటికీ కర్ణాటక తరపున తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ జూనియర్ ద్రవిడ్ డెబ్యూ చేశారు. దీంతో ద్రవిడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా రాణిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో సమిత్ ద్రవిడ్ రాణించినప్పటికీ అతడి జట్టు మాత్రం విజయం సాధించింది. అయితే సమిత్కు కర్ణాటక తరపున టీ20 లీగ్లో ఆడడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల సమిత్ను మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో మైసూర్ వారియర్స్ ఫ్రాంచైజీ 50,000 రూపాయలకి కొనుగోలు చేసింది. ఈ జట్టుకు ట్రిపుల్ సెంచరీ హీరో కరణ్ నాయన్ సారథ్యం వహించారు.